ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. జీవితంలో ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక దశలో ఏదో ఒక సమయంలో అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి మలుపుల గుండా ఈ జీవితాన్ని నడిపించవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం సాధారణంగా చేసేటటువంటి పని మన దృష్టిని పరిపూర్ణముగా మన సమస్యల మీద కేంద్రీకరించటం. అలాంటి పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంది మనం ఎదుర్కొనేటటువంటి విషయాలను మనం ఎప్పటికీ కూడా సరిచేయలేము, వాటిని మనంతట మనముగా నిర్వహించుకోలేము. ఈ పరిస్థితులు మొట్టమొదటిగా మన జీవితంలో నుంచి దూరం చేసేటటువంటిది మన జీవితంలో శాంతిని, సమాధానమును. అయితే ఇలాంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలీ ప్రజలతో దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయాను పంపి మాట్లాడినటువంటి ఒక విలువైనటువంటి వచనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అనే విషయాన్ని ఇక్కడ తేటతెల్లం చేస్తున్నాడు. మనం మన మనస్సులను స్థిరముగా దేవుని మీద కేంద్రీకరించగలిగినప్పుడు దేవుడు మనల్ని పూర్ణ శాంతితో ఉంచుతాడు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథము మనకి జ్ఞాపకం చేస్తుంది. పూర్ణ శాంతి అంటే జీవితం ఎన్ని మలుపులు తిరిగినప్పటికీ కూడా మనం ప్రశాంతంగా ఉండగలగటం, మన సమస్యలలో పరీక్షలలో దేవుడు మనతో ఉంటాడన్నటువంటి భరోసా కలిగి ముందుకు కొనసాగటం. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నెమ్మది, సమాధానముతో నీ సమస్యలను ముందుకు కొనసాగిపోనట్లుగా దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకో. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు తండ్రి, మీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి పూర్ణ శాంతితో నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.